అధ్యాయము 8వ వచనాన్ని ప్రేమ అనేక పాపములను కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని యెడల ఒకడు వ్యక్తిగతమైన దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా మహాపరిశుద్ధ పరమ తండ్రి, బంగారు పాదములకు వందనాలు. ఇంతవరకు నీ కృప చేత పాటలు పాడడానికి, నిన్ను మహిమపరచడానికి, స్తుతించడానికి మెరిచిన గొప్ప అవకాశంను బట్టి నీకు వందనాలు. అయా, మాతో మాట్లాడండి దేవా, నాతో మాట్లాడండి, మందరితో మీరు మాట్లాడండి. నిమ్మలమైన బుద్ధి గలవారమై దేవా తండ్రి మీ సన్నిధిలో నీ వాక్యమును అంగీకరించినట్లు వినడమే కాదు నాయన, నీ మాటను అంగీకరించినట్లు నా ఎడల మా ఎడల నీ కార్యం జరిగించమని మాకును లోతైన పశ్చాత్తాపమును కలిగించి నన్ను మమ్మల్ని పరిశుద్ధపరచమని దీవించి ఆశీర్వదించమని నీ స్వరమును వినే భాగ్యము మాకు ఈ దినము దయచి అయ్యా, మీరు మాట్లాడుతుండగా దేవా నీవు శబ్దము చేయుచుండగా మేమందరము మౌనముగా నీ హెచ్చరికకు లోబడి ప్రవాదంలో మారు మనస్సు పొందుకొని నీ బలలో చేకరించడానికి కావాల్సిన యోగ్యత మాకు అనుగ్రహించేయాలి. నేనే నన్ను పొందుకున్నామని సహాయం చేయాలి. నన్ను పరిశుద్ధపరచు, నామమునకు మహిమ తెచ్చుకున్నాను. యేసయ్య అతి పరిశుద్ధుడు నీ శ్రేష్ఠ నామమున నా ప్రార్థన వేడుకుంటున్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువునందు ప్రియులారా, దేవుని యొక్క విశ్వ ప్రణాళిక, దేవుని యొక్క విశ్వ ప్రణాళిక యొక్క ఉద్దేశము ఏమిటి అంటే ప్రేమ. దేవుని యొక్క విశ్వ ప్రణాళిక యొక్క ఉద్దేశమే ప్రేమ. దేవుడు ప్రేమమయుడై ఉన్నాడు. ఆయన పేరే ప్రేమ, ఆయనే ప్రేమ. ఏమండి, ఆయన ప్రేమ. హల్లెలూయా. జడేసిన ఆయన ప్రేమ. ఈజ్ ద లవ్. కనుక ఆయన ప్రణాళిక యొక్క ఉద్దేశం ఏమిటంటే ప్రేమ. సృష్టి చేయడములో ఉద్దేశము ప్రేమ. ఏమండి, దేవదూతలను పుట్టించడంలో ఉద్దేశము ప్రేమ. మనుషులు చేయడములో దేవుని ఉద్దేశము ప్రేమ. పాడైపోయిన మనిషి కొరకు శరీరధారిగా భూమి మీద రావడము ప్రేమ, కారణము ప్రేమ. వచ్చినటువంటి దేవుడు శిలువ మీద యజ్ఞమవ్వడము వెనుకున్న ఉద్దేశము ప్రేమ. యజ్ఞమైన దేవుడు పునరుత్థానుడై తిరిగి లేవడము వెనుకున్న ఉద్దేశము ప్రేమ. నేను వెళ్ళి ఆదరణకర్తను పంపిస్తాను అనడములో ఉద్దేశము ప్రేమ. ఆదరణకర్త వచ్చిన ఉద్దేశము ప్రేమ. నిన్ను గద్దించడం అనుకున్న ఉద్దేశము ప్రేమ. నీవు కొట్టడం అనుకున్న ఉద్దేశము ప్రేమ.
అసలు అంతిమ ఉద్దేశమే ప్రేమ. హల్లెలూయా. దేవుని యొక్క అంతిమ ఉద్దేశం ప్రేమ. ప్రేమ అన్నది మానవ అభిప్రాయ ఆలోచన ఉద్దేశములలో చూసుకుంటే నువ్వు ఎంత దాన్ని ఊహించగలవో, ప్రేమ అంటే ఇది 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 అది అని దేవుడి ఉద్దేశములో ఉన్న ప్రేమతో దాన్ని పోలిస్తే సముద్రములో ఒక డ్రాపులా ఉంటుంది మానవ ఉద్దేశంలో ప్రేమ. హల్లెలూయా. దేవుని ఉద్దేశంలో ప్రేమ అనంతం, దాని అనిర్వచనీయం. వాట్ ఈజ్ లవ్ అని కొట్టండి, ఇప్పుడు కొట్టండి. ఎవరైనా గూగుల్లో వాట్ ఈజ్ లవ్ అని కొట్టండి. ఏమండి, ఎవరు పేర్కొడతారు? వాట్ ఈజ్ లవ్? అలాగే నేను ఊహించింది జరిగింది. ఏముంది చెప్పండి? లవ్ ఈజ్ ఎ కాంప్లెక్స్ ఎమోషన్ దట్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ అన్నాడు. దానికన్నా దేవుడు నిర్వచనం ఇచ్చాడు. ఏమండి? A strong feeling affection for someone, ఇంకా ఏదో 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 అలాగా ఇచ్చుకున్నాడు. కానీ నేనన్న ఒక సెంటెన్స్ చూడండి, ఏ కాంప్లెక్స్ లవ్ ఈజ్ ఏ కాంప్లెక్స్ ఎమోషన్ దట్ కెన్ బి డిఫైన్డ్ యాజ్. ఈ యాజ్లో ఎన్నైనా వస్తాయి. ఆ నేనేమనుంది? కాంప్లెక్స్ ఎమోషన్, not a single emotion, complex emotion. ఏమండి? అనిర్వచనీయమైన విషయం ఏంటంటే ప్రేమ. నేను ఇది ముందు చూసుకోవాలా, నేను చెబుతున్నప్పుడు ఇదే ఉంటుంది, అందుకే చూడండి అని అన్నా. దేవుడు తక్కువ కరెక్ట్ బాబు నీ అభిప్రాయం అని చెప్పాడు. లవ్ ఈజ్ ఎ కాంప్లెక్స్ ఎమోషన్. ఫలానాది అనడానికి వీలు లేదు. నువ్వు నన్ను సరిగా ప్రేమించట్లేదు, ఈ మధ్యన నేనంటే నీకు బోరు కొట్టింది అని ఒక ప్రియురాలు ప్రియుడిని ఒక సందర్భంలో అనగలుగుతుంది. ఏంటంటే, నేను అడగకముందే నాకు పార్క్ దగ్గర ఐస్ క్రీమ్ తెచ్చేవాళ్ళు, ఇప్పుడు నువ్వు ఐస్ క్రీమ్ తేలేదు కనుక నేనంటే నీకు బోర్ కొట్టింది. ఇది ఒక ఎమోషన్, ఐస్ క్రీమ్ ఎమోషన్. ఆమె ఉద్దేశం అంటే ప్రేమ. తెచ్చివ్వడమే తనకు తెలిసిన ప్రేమ, నాకు కావలసింది పెట్టడమే ప్రేమ. భర్త కూడా నువ్వు ఎప్పుడు కూడా నోరు తెరిస్తే మంచిది కాదు అని అనుకుంటా. నోరు తెరవకుండా ఉండడమే తన భార్య తనను ప్రేమించడం అనుకుంటాడు ఈ మూర్ఖుడు. వాడుకున్నటువంటి ఆ చిన్న నగర్లో ఉన్న అభిప్రాయం అదే. నోరు తెరవకుండా ఉంటే నన్ను నా భార్య ప్రేమిస్తుంది. ప్రశ్నిస్తే ఈ మధ్య నీకు బాగా తలపొగరెక్కింది, ఈ మధ్య నీకు బాగా అలగయింది అని అంటాడు. ప్రశ్నించకుండా ఏది చెప్తే అది చేయడం ప్రేమ అనుకుంటాడు. ఎంత ఏదేమైనా చెప్పాను కదండి, మానవ ఆలోచనలతో నువ్వు ఏది ప్రేమ అనుకుంటున్నావో ఏమండి, అదంతా ఒక చిన్న ఇసుక రేణు. అసలు అది ఒరిజినల్ కాదు 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 కాదు. ఒరిజినల్ అనేది కొంచెం మనకు అర్థం అవ్వడానికి దేవుడు ఒక అభిప్రాయాన్ని మనలో పెట్టాడు. తెలుసా మీకు ఆ విషయం? అది మనకు అర్థం అవ్వాలని ఒక మాట రాశాడు. ఆ మాట ఏంటంటే, నిన్ను వల్లని పొరుగువాన్ని ప్రేమించు అన్నాడు కదా.
నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించు. ప్రేమించే మాట ఎక్కడ చెప్పాడు? పొరుగు వాడిని తర్వాత పెట్టాడు. కాబట్టి మనం ఏమనుకుంటాం? ప్రేమ అనేసరికల్లా అవతల వాడిని నేను ఎలాగ ప్రేమించాలి, ఇది ఇవ్వాలి, అది ఇవ్వాలి అని మనకు ఒక అభిప్రాయంలోకి వెళ్ళి ప్రేమను సగం కోణములోనే మనం చూడడం మొదలుపెట్టాం. కానీ వాస్తవానికి ప్రేమ నీకు అర్థం అవ్వాలని ఆ ముందు రాసిన విషయాన్ని ఎస్కేప్ చేసేసాం. నిన్ను వలె అన్నాడు. హల్లెలూయా. అంటే నిన్ను నీవు ఎలాగ ప్రేమించుకుంటున్నావు? హౌ లవ్ యువర్ సెల్ఫ్. నిన్ను నీవెలా ప్రేమించుకుంటున్నావు? ముందు నిన్ను నువ్వు ప్రేమించగలిగితే ఎదుటి వారిని ఎలాగ ప్రేమించాలో నీకు అర్థమవుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. నేను చెప్పి నీకు అర్థమైందా? నిన్ను నీవు ప్రేమించుకుంటే ఎదుటి వారిని ఎలాగ ప్రేమించాలో నీకు తెలుస్తుంది. నిన్ను నీవు గౌరవించుకుంటే ఎదుటి వారిని ఎలా గౌరవించాలో నీకు తెలుస్తుంది. నిన్ను నీవు అభిమానించుకుంటే ఎదుటి వారిని ఎలా అభిమానించాలో నీకు తెలుస్తుంది. ఎదుటి వారిని అవమానపరుస్తున్నావు అని అంటే దాని వెనకున్న సూత్రం A=B, B=A. ఎదుటి వారిని అవమానిస్తున్నావు అంటే నిన్ను నువ్వు అవమానించుకుంటున్నావు. కానీ మన మనసు మాత్రం ఒప్పుకోదు. మనకు ఒక సాటిస్ఫాక్షన్, నేను బాగా ఉన్నాను కదా. నేనేమన్నాను? ఈ ఇసుక రేణువులన్నీ దేవుని జల్లెడి దగ్గర రాలిపోతాయి. నిన్ను నువ్వు ఎలాగ ప్రేమించుకున్నావురా అని చూపిస్తాడు దేవుడు. ఏది కనిపించదు. నిన్ను నువ్వు ప్రేమించుకునే విధానము ఎదుటివాడు ఒక అద్దములాగా కనబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైందండి? నిన్ను నువ్వు ప్రేమించుకునే విధానము ఎదుటి వ్యక్తి ఒక అద్దములాగా ఉంటే అక్కడ కనబడుతుంది. నేను వచ్చిన వెంటనే నాకు ఎవరైనా చేరేస్తే బాగుందా అనిపిస్తుంది అనుకోండి. కూర్చున్నాను. ఇంకొక వ్యక్తి వచ్చినప్పుడు చేయరేయాలనే సంస్కారం నాకు లేదనుకోండి. అప్పుడు అది నన్ను నేను ప్రేమించుకోవడం కాదు, నన్ను నేను అహంభావిగా నేను ప్రదర్శించుకుంటున్నట్టు. పెద్దలు వస్తే నువ్వు ఒక పెద్దవాడు, చిన్నపిల్లలు వచ్చినంటే ఇలా లేచి నిలబడాలనుకున్నావు. ఒక అధికారి వచ్చేటప్పుడు ఎలా లేస్తామో పెద్దవాళ్ళు వచ్చినప్పుడు లేచి నిలబడాలి అని నీకు అభిప్రాయం ఉందనుకో. నీవు కూడా నీకంటే పెద్దవాళ్ళు వచ్చినప్పుడు నిలబడే సంస్కారం నీకు ఉండాలి. నన్ను ఇలా అభిమానించాలి, నన్ను ఇలా గౌరవించాలి, నన్ను ఇలా ప్రేమించాలి అని నువ్వు అనుకుంటున్నప్పుడు నీవు కూడా ఎదుటివారిని ప్రేమించి, ఎదుటివారిని గౌరవించి, ఎదుటివారిని ఏమండి అభిమానించేటటువంటి స్థాయిలో నీవు ఉన్నారు. ఇది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం. ఎదుటి వారిని ఎలాగ ప్రేమించాలి అని అంటే నిన్ను ప్రేమించుకోకుండా వచ్చిన వాళ్ళకి అలాగ అన్నాం కాదు. అలా ఉంటే బాగుంటుందని ముందుగానే నీ హృదయంలో ఒక చిత్రము అనేది నీ మనసును సంతృప్తి పరచాలి. అలాంటి దగ్గరికి వెళ్తే నాకు ఇది తినాలని ఉంది అనుకోండి, నీకు తినాలని ఉంది కనుక ఎవరిని వారికి కూడా. ఒకసారి నేను ఒక ఆర్టికల్ చదివాను, మహానుభావులు ఐ థింక్ రమణ మహర్షి ఏదో వివేకానందుల వారు రామకృష్ణ పరమహంస గారు, వీళ్ళు ముగ్గురు ఎవరో సంథింగ్ బయటికి వెళ్తున్నారు శిష్యులతో బయటికి వెళ్తున్నప్పుడు, నాయన శిష్య నీకు చాలా ఆకలిగా ఉంది కదా అని అంటాడు. గురుగారు మీకు ఎలా తెలుసు అని అంటే, నాకు ఆకలి వేస్తుంది నాయన.
గురువు మీద అభిమానంతో ఆయన అడగకపోవచ్చు, చెప్పకపోవచ్చు. కానీ నా హృదయంలో నాకున్న భావోద్వేగాలు ఏవైతే ఉన్నాయో ఎదుటివారిలో కూడా అవే ఉంటాయి కదా, అవే ఉంటాయి కదా. మరి నాకు బాధించినవి అతనికి కూడా బాధిస్తాయి, నాకు సంతృప్తి కలిగించినవి అతనికి సంతృప్తి కలిగిస్తాయి, నాకు ఇష్టమైనవి ఆమెకి ఇష్టమవుతాయి. ఏమండి? కానీ ఒక విషయం నేను నా అనుభవంలో నేర్చుకున్నానండి. స్త్రీ పురుషులు ఇద్దరిని మనం పక్కన పెట్టి స్త్రీ ఎక్కువగా ప్రేమిస్తుందా, పురుషుడు ఎక్కువగా ప్రేమిస్తాడా అని మనం ఆలోచిస్తే, ఈ నిన్ను వల్లే పొరుగువారిని ప్రేమించిన మాట స్త్రీలు బాగా నెరవేరుస్తారు. దేవుని స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. ఎందుకో తెలుసా? నేను చూశాను నా అనుభవం. మా పాస్టర్ అమ్మ కానీ, మా అమ్మ కానీ, కొంతమంది అక్కలు చెల్లెళ్ళు వాళ్ళని చూసి మాకు ఏది ఇష్టమవుతాయో అవి నా సహోదరుడు, నా భర్త, లేదంటే నా తమ్ముడు, నా అన్నయ్య వారికి కూడా ఇంకా బాగా ఇష్టపడవచ్చు అని అనుకుని ఫలానాది తింటారా, ఫలానాది తాగుతారా అన్నప్పుడు ఇదంతా నాకు చాలా ఇష్టం అన్నాం అనుకో, అంటే వాళ్ళు కూడా ఇష్టమే కదా. కానీ అది వాళ్ళు దాచుకోక మొత్తం తన బిడ్డకే పెడుతుంది తల్లి, మొత్తం తన భర్తకి పెడుతుంది భార్య. నా తమ్ముడికి ఇది చాలా ఇష్టం, నా అక్కకి ఇది, నా అన్నయ్యకి ఇది ఇష్టం. అది మ్యాక్సిమం సాక్రిఫైస్ అవుతుంది స్త్రీ. హల్లెలూయా. నేను చూసా భార్య లేదా స్త్రీ ఎక్కువగా ఈ లేఖనాన్ని నెరవేరుస్తుంది. కానీ పురుషుడు కార్యరూపంలో చేయలేకపోవచ్చు, కానీ మనసులో మాత్రం బాగా అనుకుంటాడు. కానీ అది క్రియల్లో కొంచెం అసాధ్యం అవుతుంది కొన్నిసార్లు. పురుషులలోనే ఇది సాధ్యము అని నిరూపించాడు పరమ పురుషుడైన క్రీస్తు. హల్లెలూయా. త్యాగము అన్నది స్త్రీలలో ఉంటే పురుషులకి ఏమి తక్కువ అని పరమ పురుషుడైన క్రీస్తు తన ప్రేమను ప్రాణత్యాగముతో నిరూపించాడు. హల్లెలూయా. పరమ పురుషుడైన క్రీస్తు ప్రాణత్యాగముతో నిరూపించాడు. అంటే నాకు ఎంత ఇష్టం అంటే, నా ప్రాణం పెట్టేటంతది అలా అంటదని ప్రాణం పెట్టు, ఇదిగో చూడు శిలువ మీద చూడు. హల్లెలూయా. ఇది ప్రేమ. ఏమండి? ఇంత చెప్పినా కూడా, నేనంత చెప్పినా మీరంత విన్నా ఇదంతా మళ్ళీ ఒక ఇసుకరేణివే. సంపూర్ణమైన ప్రేమ దైవ ప్రత్యక్షతలో పొందుకోగలుగుతాం. సంపూర్ణమైన ప్రేమ దైవ సన్నిధిలో పొందుకోగలుగుతాం. దేవుని స్తోత్రం కలుగునుగా. ఇది వ్యక్తిగతంగా, మీకు వ్యక్తిగతంగా దైవ ప్రత్యక్షత కనుక వస్తే నిన్ను నువ్వు ప్రేమించుకోగలుగుతావు, నీ పొరుగు వారిని ప్రేమించగలుగుతావు. ఈ ప్రత్యక్షత ఎప్పుడు వస్తుంది అంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించినప్పుడు. హల్లెలూయా. దేవుడు నిన్ను ప్రేమించినప్పుడు. ఈ రెండు కార్యక్రమాలు జరగాలి. అలా జరిగిన ప్రేమ యొక్క కార్య విధానమే మనము చదివిన మూలవాక్యం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇంతవరకు మీకు ఉపోద్ఘాతం అనేది తెలియజేశాను. ఏమన్నాడంటే, ప్రేమ అనేక పాపములను కప్పిని కనుక
అన్నిటికంటే ముఖ్యముగా ఒక్కని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గల వారై ఉండుడి. ఇది మనం చాలాసార్లు మనకు అనుకూలంగా మాట్లాడుకున్నటువంటి మాట. చాలాసార్లు మనకు అనుకూలంగా మనం మాట్లాడుకున్న మాట. ఏదేం తప్పు చేశాను ఆ మాత్రం కప్పుకోలేరు ఏంటి? మనం కప్పుకోవాలి కదా, మనం కప్పుకోవాలి కదా. అన్నీ అలాగే బయట పెట్టుకుంటామా? కప్పుకోవాలి కదా. కానీ వీడు మాత్రం ఇక అప్పుడు ఇది మాత్రం కప్పుకోదు. నేను అందుకే అన్నాను, అనుకూలంగా మాట్లాడుకునే మాట. ప్రేమ కప్పేస్తుంది, మనము కప్పుకోవాలి. ప్రేమ దోషములను కప్పులోనంటే నువ్వు నీ దోషాలు కప్పుకుంటున్నావు. దోషాలు కప్పవలసింది ప్రేమ, నువ్వు కాదు. ప్రారంభంలో చెప్పాను ప్రేమ అంటే ఎవరని. మన దోషములు కప్పవలసింది క్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. సీన్ రివర్స్ అవుతుంది. మన దోషాలు మనం కప్పుకుంటున్నాం. ఇంకొక విచిత్రమైన సంఘటన ఏంటో తెలుసా? క్రీస్తు కూడా నీ దోషాలు ఎప్పుడు కప్పుతాడో తెలుసా? నీవు ఒప్పుకున్నప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు దోషములు ఒప్పుకోకుండా క్రీస్తుని దోషములను కప్పడు. నువ్వు దోషములు కప్పుకున్నంత వరకు క్రీస్తుని దోషములను కప్పడు. ప్రభునందు ప్రియులారా, దేవుడు ఒక మాట రాయించాడంటే అది మన అనుకూలతకు కాదు. ఏమండి? అది ఆజ్ఞ, ఏమండి? అది వాగ్దానమా, అది హెచ్చరిక, ఏమండి అన్న విషయాలను మనం గమనించాలి. ఆ వచనాన్ని మనం గమనించాలి. కొన్నిసార్లు మనకు ఆ వ్యాఖ్యానం తెలియక బుద్ధిహీనంగా ఒకవేళ మాట్లాడినా దేవుడు దాన్ని మరలా మనకు బయలుపరిచినప్పుడు, అయ్యో నేను ఈ వాక్యాన్ని ఇలా అనుకున్నాను, నాకు అనుకూలంగా మార్చుకున్నా, అయ్యో క్షమించు ప్రభువా అని అనుకోవాలి. ఆ వ్యాఖ్యానం ద్వారా ఎంతమందికి నువ్వు ఏదైతే చెప్పావో అని తప్పును ఒప్పుకోవాలి. కానీ ఈ వచనం నాకు అనుకూలంగా ఉంది కాబట్టి, ఏమండి, నాకు ఇది సరిపోతుందని చెప్పి ఇదే వచనం బట్టి వెళుతూ దాన్ని గాయం చేయడానికి ప్రయత్నం చేస్తే దానితో అడుగు తీర్పు మళ్ళీ వేరే విధంగా ఉంటుంది. ప్రేమ దోషములను కప్పును అంటే ఏమండి? ప్రేమ ఈ మాట మనకి ఎక్కడుంది? సామెతల గ్రంథంలో కూడా ఉంటుంది కదా. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 12 చూడండి. పగ కలహమును రేపును ప్రేమ దోషములన్నిటినీ కప్పును కదా. ప్రేమ ఇంటూ ప్రేమకు ఆపోజిట్ వాడు ఏంటండి? ప్రేమకు ఆపోజిట్ వాడు ఏంటి? వ్యతిరేక పదము చెప్పండి ఎవరైనా చదువుకున్నారు. మరి పగ అన్నాడు ఏంటి? పగ ద్వేషం ఒకటేనా? పండుకాయ ఒకటే అన్నట్లు ఉంది. మరి అది ముదిరి అయితే ఒకటే అవుతుంది. దీని రుచి వేరు, దాని రుచి వేరు. పగ వేరు, ద్వేషము వేరు. అర్థమైందండి? ద్వేషము ముదిరిపోతే పగ అయిపోతుంది. ద్వేషము వ్యక్తపరుస్తుంది, క్లియర్ అయిపోతుంది.
పగ నీ వెంట అలా నడుచుకుంటూ వస్తుంది. ద్వేషించడమే తప్పన్నాడు దేవుడు, పగ పట్టడం చేస్తుంది. అందుకే పగ తీర్చుట నా పని అన్నాడు. హల్లెలూయా. మనం పగ పట్టేస్తుంటాం. పగ తీర్చుట నా పని అన్నాడు. పాము పగ పడుతుంది అంటారు కదా, పడదా? పడదా? నాకు చెప్పాలా? అందరికీ తెలియకుండానే అమూల్యమైన సత్యాన్ని బయలుపరిచేశారు. పాము పగ పడుతుందా? పడదు. ఈ పాములు కాదు, ఆది మహాఘట సర్పమైన పాము వాడు పగపట్టి ఉన్నాడు. అది పగపట్టడం అందరికీ తెలుసు. పాము పగపడుతుంది, పడుతుంది, కానీ ఇల్లు భూమి మీద తిరిగి బిల్లి పాములు కాదు. ఆది మహాఘట సర్పమైన ఆ సర్పము పగపట్టింది. వాడు పగపట్టి ఉన్నాడు. వాడికి ద్వేషం కాదు, పగ ముద్రపోయిందని. తరతరాలుగా అది వస్తూనే ఉంది. అది పాము పగ. అదేనండి, పాము పగ పడుతుంది అని అంటే, ఇప్పుడు పాము చూసిన ఫోటో తీసుకుంటుంది, మళ్ళీ ఆ ఫోటో కడిగించుకొని వీడు ఎప్పుడు దొరుకుతాడా చూసి కొట్టడం కాదు. ఈ పాము కాదని వాడు మాట్లాడింది వాస్తవమే, ఆ మాట వాస్తవమే, కానీ ఈ పాము కాదు. శాస్త్రములో, బ్రహ్మశాస్త్రములో, బైబిల్లో ఉన్నటువంటి ఆది మహాఘట సర్పమైన ఆ సర్పము పగపట్టింది, పగపడుతుంది. రక్షణ లేనంత వరకు ఎవరి జోలికి వెళ్ళడు. ఒకవేళ రక్షణ పొందాడా వాడి మీద పగ. వాడు ఏదో ఒక రకంగా దొరికితే మింగేస్తాననే మొన్న అన్నాను కదా, వాడు నమ్మడు, మింగుతాడని. పాము ఎప్పుడు నవలదు, మింగుతుంది. వాడు ఎవడు మింగుతుమా? గర్జించు సింహం అన్నాడు. సింహం అయితే చీలుస్తుంది, నవ్వుతుంది, కానీ పాము మింగుతుంది, అది నమలలేదు. తెలుసా మీకు? బయాలజీలో ఏమాత్రం కొంచెం తెలిస్తే అర్థమవుతుంది. పాము మింగుతుంది, మింగి ఏమండి తన చలనాలతో ఆ శరీరాన్ని రుజులు చేసి జీవనం చేసుకుంటుంది. తినదు, నమలదు. సింహాలు నములుతుంది, పులి నములుతుంది, చీలుస్తుంది, కానీ వాళ్ళు ఏమన్నాడు? అపవాది అయిన సాతాను గర్జించు సింహం వలె ఎవరిని అంటే, ఇప్పుడు ఒక ఇమేజ్ తెచ్చుకోండి, అరవడం మాత్రం సింహాలా గరుస్తున్నాడు, కానీ మింగడం చూసిన వరకు పాము లక్షణాలు ఉన్నాయి. పగపడుతుంది సైతాన్ గారు. కాబట్టి ప్రేమ పగ, మళ్ళీ ఇంకా నానార్థాలు ఇవన్నీ ఎందుకు, డైరెక్ట్ అల్టిమేట్ అని చెప్పి పగ ఏమన్నాడు అసలు చదవండి. కలహములు రేపును ప్రేమ దోషములన్నిటినీ. పగ చేస్తుంది, కలహాన్ని రేపుతుంది. పగ కలహాన్ని రేపుతుంది. ఎంత ప్రమాదం అంటే వేధించకుండా క్షాళ అనేసి ఊరుకుని పోతుంది. నాకు అలాంటి ఇష్టం లేదంటే దూరం అయిపోతుంది. కానీ పగ అయితే దగ్గరికి వస్తాడు, అన్నీ బాగానే ఉంటాయి, గొడవలు పెట్టేస్తుంటాడు. ఒకరి మీద ఒకరికి లేనిపోని విషయాలు. వాళ్ళు అల్టిమేట్ ఏంటంటే పగ, వాడిని ఎలాగైనా నాశనం చేయాలి. దేశం ఉందనుకోండి, ఒక మాట అనేస్తారు, ఆగిపోతుంది. బాగా ముదిరిపోయింది, పగపట్టాడు. ప్రతిసారి ఏదో ఒకటి ఆ వ్యక్తి మీద ఏదో ఒక బురద జరుగుతూ ఉంటాడు, ఏదో ఒక మాట అంటూనే ఉంటాడు, ఏదో ఒక రకంగా ఆలోచనలతో ఏదో ఒక రకంగా ఆ వ్యక్తిని కొమ్మదీయాలి. ఏమండి, ఏదో ఒక రకంగా ఆ వ్యక్తిని ఇబ్బంది కలిగించాలి, అవమానించాలి.
డిగ్రేడ్ చేయాలి అని ఏ కొంచెం ఆలోచన కలిగినా అదే తత్వముతో అదే తత్వముతో అదే తత్వముతో ప్రయత్నం చేయడం, ఇది ముమ్మాటికి సైతాన్ గారి లక్షణం. మనం స్వపరిధి చేసుకోవాలి. దేవుడి దినం మాట్లాడుతున్నాడు. ఒకవేళ మనము ఎవరి మీదైనా ఒక వ్యక్తిని గురించి ఎప్పుడు మనము అదే అభిప్రాయం కలిగి ఉంటే మనం స్వపరీక్ష చేసుకోవలసిన పరిస్థితి. ఎందుకంటే పగ కలహాన్ని పుట్టిస్తుంది. దేవుడు సమాధానమునకు కర్త. హల్లెలూయా. కలహానికి కాదు. ఈ దుర్మార్గుడు ఎక్కడుండి అక్కడ కలహం. వాడి ఉద్దేశం ఒకటే. మీకు తెలుసా, సైతను గాడి ఉద్దేశం నువ్వు కాదు, నేను కాదు. వాడి ఉద్దేశం వల్ల దేవుడి ఉద్దేశం మన అల్టిమేట్ ప్రేమ అన్నాను. వీడి అల్టిమేట్ పగ. వీడి ఉద్దేశం దేవుడిని ఎవ్వరు స్థుతించకూడదు, దేవుడిని ఎవ్వరు ఆరాధించకూడదు, అసలు ఆయన దేవుడే కాదని అందరూ అనుకోవాలి. దేవుడిని నమ్మకూడదు, యేసుని ఎవరు నమ్మకూడదు. ఇది వాడి టార్గెట్. యేసయ్యను నమ్మడములో, యేసయ్యను ఆరాధించడములో, యేసయ్యను ఘనపరచడములో నువ్వు ముందుంటే ఏదో ఒక రకంగా నిన్ను డిగ్రేడ్ చేస్తావు. ఇది దేవుడిని నేను స్థుతిస్తుంటే నాకేం పిల్లగవుతున్నాయి, దేవుడిని నేను ఘనపరుస్తుంది నాకేం పిల్లగవుతుంది, ప్రార్థన చేస్తుంటే నాకెందుకు అవుతుంది, స్థుతిస్తుంటే ఎన్నికలుగా అవుతుంది, స్వార్థ చేస్తే ఎన్నికలుగా అవుతుంది అని నువ్వు అనుకుంటావు. నీ సహోదరులు నీ మీద తిరగబాటు, నీ కుటుంబం నీ మీద తిరగబాటు, ఏదో రకంగా కారణం ఏంటంటే నువ్వు ఈ పని చేస్తున్నావు. అయ్యో ఆ పని చేస్తున్నాం కాబట్టి ఇలా జరుగుతుంది కాబట్టి మనం మానేస్తామా, మానేయగలమా? ఎవరికి భయపడతామండి? ఈ శోధనలు, ఈ శ్రమలు వాడు ఈ భూమి మీద ఈ శరీరము ఉన్నంత వరకు ఎన్ని చేయాలి అన్ని చేస్తాడు. చేశాడు యోగుకి. హల్లెలూయా. చేశాడు లేదా? లాజరుకి చేశాడు లేదా? లేదా లాజరుకి ఎన్ని చేయాలి అన్ని చేశాడు. విశ్వాసాన్ని మాత్రం ముట్టలేకపోయాడు. హల్లెలూయా. హల్లెలూయా. మనము అలాగూ ఉండాలి. ఎందుకంటే మనము చూడవలసింది శ్రమలు కాదు, మనం చూడవలసింది దేవుని ప్రేమ. హల్లెలూయా. ఆ ప్రేమే నిన్ను పుట్టించింది, నన్ను పుట్టించింది. ఆ ప్రేమే నిన్ను రక్షించింది, నన్ను రక్షించింది. ఆ ప్రేమే తనతో పాటు యుగయుగాలు ఉంచబోతుంది. హల్లెలూయా. ఏమండి? ఆ అల్టిమేట్ విషయాన్ని చూస్తే వేడి యొక్క ఈ పిల్ల చేష్టలా కనబడతాయి అవన్నీ. వాడు పగబట్టాడు. మనము మన సహోదరుల ఎడల పగపట్టడానికి వీలు లేదు. అది సైతాన్ గారి లక్ష్యం. మనకు కొన్నిసార్లు బాధ కలుగుతుంది, మనకు అన్యాయం చేసినందుకు బాధ కలుగుతుంది, మనకు అక్రమంగా మన మీద నిందలు వేస్తున్నందుకు బాధ కలుగుతుంది. ఈ వారంలో ఒక మంచి నిన్ననే ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. ఒక వ్యక్తికి నేను చాలా మేలు చేయాలి, ఒక ఉన్నతంగా చూసుకోవాలి, నా వెనక తిరిగాడు పరిచర్యలో. అతను వాళ్ళకి ఒక మంచి లైఫ్ ఇద్దాం ఫ్యామిలీగా అనుకున్నా. తీరా చూసేసరికి తిరుగుబాటు చేసి చాలా రకాలుగా నన్ను మానసికంగా ఇబ్బంది పెట్టాడు. వాళ్ళ మామగారు పాస్టర్ గారు. నేను ఆయనతో మాట్లాడి ఒక విషయం చెప్పేసరికి నా మనసు అంతా తేలికైతే ఆనందించానంటే, నేను అన్నా, మీరు దైవజనులు,
దేవుడు మీతోనూ మాట్లాడతాడు, నాతోనూ మాట్లాడతాడు. మీరు మాట్లాడిన దాని ఎంత వాస్తవమో దేవుడు చూస్తున్నాడు, నేను మాట్లాడిన ఎంత వాస్తవం దేవుడు మీకు తెలుసు, సమాజానికి తెలుసు. కానీ దేవుని వాక్యము నిమిత్తము నేనే నష్టపోవడానికి ఇష్టపడుతున్నాను, మీరేమి బాధపడకూడదు, ఆ భారాన్ని నేను తీరుస్తాను అనేసరికి నా హృదయము ఒక్కసారిగా ఇలాగ విశాలపరచబడినట్లుగా ఆ ఫీలింగ్ కలిగి గొప్ప ఆనందం అనిపించింది. దేవుని స్తోత్రం కలుగుతుంది కాక. మాటలు ఏమేమి చెప్తాం, కానీ వాక్యము నెరవేర్పు దగ్గరికి వచ్చేసరికి మనసు సంకుచితం అయిపోతుంది. చక్కగా ఇక్కడి నుంచి రాకూడదు మాట, ఇక్కడ నుంచి కార్యము రావాలి, అది మాటగా బయటకు వెళ్ళాలి. హల్లెలూయా! గొప్ప మాట అనిపించిందండి. అమ్మయ్యా అనిపించింది. నష్టపోకపోయాడు దేవుని వాక్యం నిమిత్తం. ఎందుకు మాట చెబుతున్నానంటే, మాటలు ఎవరైనా మన గాయాలు చేసినప్పుడు, మనకు ఇబ్బంది కలిగినప్పుడు బాధ వేస్తుంది. ఇక్కడ నీ మనసును ఎంత విశాలపరుచుకుంటావో, పరలోకములోను భూమి మీద నీ హృదయము క్రీస్తు అంత విశాలుడై నివసిస్తాడు. హల్లెలూయా! ఎందుకు కారణం అని చెప్పండి. చిన్న ట్రిక్, ఒక లాజిక్ ఉంది. నాకు నాన్న నీ హృదయము నిన్ను అన్నాడు. హల్లెలూయా! ఆయన విశాలుడు. యేసు ప్రభువు చిన్న దోమలాగా వేగరాగా వచ్చి నీ మనసులో దేవుడు. ఆయన ఎంతటి వాడు? విశాలుడు. ఆకాశము ఆయన సింహాసనం, భూమి పాదపీఠం. కూర్చోడానికి ఆకాశం ఉంది. నువ్వు ఎంత మేలుకెళ్తే కనబడుతుంది ఆకాశం, అదంతా ఆయన సింహాసనం. కుర్చీ దానిలో భూమి ఆయన పాదపీఠం. కూర్చున్నదే ఆకాశం అయితే మరి బాడీ రేట్ అవ్వాలి, ఈ తలకాయ రేట్ అవ్వాలి, ఈ చేతులు ఏమవ్వాలి? ఏమండి? ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్నటువంటి ఈ కాలు ఏమవ్వాలి? అంత విశాలుడు నీ హృదయములో నివసించడానికి ఇష్టపడ్డాడు. హల్లెలూయా! మరి అంత విశాలుడు నీ హృదయంలో నివసించాలన్నప్పుడు నీ హృదయం ఎంత విశాలపరచబడాలి? నీ హృదయం ఎంత విశాలపరచబడాలి? నీ హృదయం ఎప్పుడు విశాలపరచబడుతుందో తెలుసా? ఇదిగో ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు నీ హృదయం విశాలపరచబడుతుంది. హల్లెలూయా! హల్లెలూయా! అనుకూల పరిస్థితి నీకున్నంత వరకు నీ హృదయము ఎప్పుడూ విశాలపరచబడదు. ఏమండి? పౌలులాగా మనము ప్రవర్తించాలి. పౌలు ఏమన్నాడు తెలుసా? ఇరుకులో విశాలత నేర్చుకున్నాడు. హల్లెలూయా! ఇరుకు ఉంటే కదా నీకు విశాలత ఎలాగనేది నేర్చుకోగలుగుతావు. ఏమండి? చిన్న ఇల్లు ఉందండి, 2 రూములు. టౌన్లో అంటే అక్కడికెక్కడికి అద్దె తీసుకుని గడుపుతారు. 2 రూములు. అదే ఏమండి బెడ్రూము, అదే హాలు, ఏమండి ఆ పక్కన కిచెన్, బాత్రూమ్. చిన్న రూములో కుటుంబాలతో ఎలా గడపాలో, ఎలాగ ఉండాలో నేర్చేసుకున్నాను. దీనిలో ఇరుకులో విశాలత. అలాగే తక్కువ డబ్బులు దొరికాయనుకోండి, తక్కువ డబ్బులు, నెలకి తక్కువ జీతం తక్కువ అనుకోండి, ప్యూను లేకపోతే ఏమండి, ఒకసారి మన తల్లిదండ్రులే మనం ఊహిద్దాం. ఎంతమంది సంతానం, అప్పట్లో 10 రూపాయలు 5 రూపాయలు కూలీలు, అంత తక్కువ డబ్బులతో ఎలా పోషించారు మనల్ని సంతోషంగా. ఇప్పుడు ఒకసారి గుర్చే
ఆ రోజులు ఎంత బాగున్నాయో అని అంటుంటాం. అంత బాగున్న రోజుల్లో ఆదాయం ఎంత, ఇల్లు ఎంత, నీ కుటుంబ పరిస్థితులు ఎంత, కానీ అప్పుడు చాలా సంతోషంగా గడిపారు. ఇప్పుడు విశాలంగా ఉన్న సంతోషంలో ఉండలేకపోతున్నారు. కారణం ఏంటి తెలుసా? అప్పుడు ఇల్లు సంకుచితంగా ఉన్నాయి, ఇప్పుడు మనసులు సంకుచితంగా ఉంటుంది. మనసులు సంకుచితం, హృదయం సంకుచితం అయిపోతుంది. హృదయాలు సంకుచితం అవుతున్నాయి కనుక వాక్యాలు మనకు అనుకూలంగా మనం మలుచుకుంటున్నాం. వాక్యం నన్ను హెచ్చరిస్తుంది, వాక్యం నాతో మాట్లాడుతుంది, వాక్యం నన్ను సరిచేస్తుంది అన్న విషయాన్ని పక్కన పెట్టేసి ఎంతసేపు వాళ్ళు చూసిన ఏదో మాట వెళ్ళి వాళ్ళ కోసమే, ఇది వీళ్ళ కోసమే అని అభిప్రాయాలు వస్తున్నాయి తప్ప ఇది నా జీవితంలో ఎక్కడో ఒక దగ్గర తగ్గిపోయేది చూపిస్తున్నారు. ఎక్కడో ఒక మరకను వదిలేశాను నేను, అంతా బాగా ఉతుక్కున్నాను, ఫలానా మరకన ఉండిపోయింది. ఆ మరకను దేవుడు చూపిస్తున్నాడు అని గ్రహించలేదు. ప్రేమ దోషములు కప్పును అంటే వాడు ఏ తప్పు చేసినా పర్వాలేదని చెప్పి వెళ్ళిపోవడం కాదు దాని అర్థం. ఏ తప్పు చేసినా వెళ్ళిపోతామంటే కుదరదు. అసలు ప్రేమే కాదు, నువ్వు అనుకునే దృష్టిలో ప్రేమే కాదు. ఆ వ్యక్తికి తను చేసినటువంటి దోషమును తెలియజేసి, తాను చేసిన తప్పును తెలియజేసి, ఆ తప్పు చేసినందుకు ఆ వ్యక్తి మీద నీ ప్రభావము చూపించకుండా ఉండడమే దోషమును కప్పడం. హల్లెలూయా. ఎందుకంటే ఆ ప్రభావము తాలూగా రుణము క్రీస్తు శిలువలో తెచ్చేశాడు అని ప్రకటించేశావు అనుకో, ఇంకా నువ్వు ఇంకా ఎక్స్ట్రా ఆ ప్రభావాన్ని చూపించే అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, నా మీద ఒక వ్యక్తి తెలియకుండా బాగా తిడుతున్నాడు అనుకోండి, లేదా ఆశ్రయించుకుంటున్నాడు అనుకోండి, ప్రేమ దోషంలో కప్పుతుంది. సరేలే అలాగే ఉంది అనడం తప్పు. అయ్యా, నువ్వు ఏదైతే తెలుసుకోకుండా అనుకున్నావో ఇది కరెక్ట్ కాదు, ఇది జరిగిన విషయం, ఇది నువ్వు మారు మనసు పొందాలి ఈ విషయంలో. మళ్ళీ దీన్ని అలా క్యారీ చేశావు అనుకో, అది నీకు ప్రమాదం. నువ్వు విశ్వాసమైతే సంఘానికి ప్రమాదం అని హెచ్చరించాను. హెచ్చరించి మళ్ళా చెప్పేసిన తర్వాత మళ్ళీ కలుపుకోవాలి. చెప్పడంత వరకు నువ్వు ఆ వ్యక్తికి దూరం అవ్వచ్చు, చెప్పిన తర్వాత మళ్ళీ అంగీకరించాలి. ఆ వ్యక్తికి మారు మనస్సు కలిగేటట్లుగా నువ్వు మాట్లాడిన తర్వాత ఇది నీ బాధ్యత. దయచేసి మనము ఏమండి, యోహాను యాకోబు పత్రికలో 5వ అధ్యాయము చివరి మాట, ఆ సహోదరులారా, పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించువాడు దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమన్నారండి? పాపములను కప్పడం అంటే ఇక్కడ కరెక్ట్గా చూపించాడు. పాపములను కప్పును అన్నాం కదా, దోషములను కప్పును అన్నాం కదా. ఆ కప్పడం అంటే ఇక్కడ చూపించాడు చూడండి. వాని తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకున్నాడు. దాన్ని చెప్పింది కదా, ఏమన్నాడు? తప్పు మార్గము నుండి మళ్లించడమే పాపమును కప్పడం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ప్రేమ దోషములను కప్పును
అని అంటే మావాడే మందు బాగా వేస్తాడు, ఆయన మంచోడు. ఇది అప్పటికి కాదు ఆయన, అది కట్టెట్టాడు చస్తాడు. ఏ పాపం చేసిన మా మంచోడండి ఒక్కటే అని ఎదురోళ్ళు చెప్తావు మళ్ళీ ఒక్కటే అని నువ్వు చెప్పవలసింది అతనికి, నాయన నువ్వు చాలా మంచోడు, నువ్వు చాలా గొప్పోడు, ఉన్నతమైన మనస్సాక్షి కలిగిన వాడు, మంచి వ్యక్తిత్వం. కానీ ఇది ఈ ఒక్క లోపం వదులుకో, ఈ ఒక్క బలహీనత వదులుకో, ఇది చాలా మంచిది. వాడికి ఏ లోపము లేదు, వాడికి ఏ అలవాటు లేదు, కానీ రక్షణ లేదు. వాడికి చెప్పాల్సింది అలాగే, నాయన అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఆ ఒక్కటి లేదు. ఏంటంటే దేవుడు అంటే భక్తి లేదు, సృష్టికర్త మీద నీకు అవగాహన లేదు. తెలుసుకో, సృష్టికర్త యేసు, ఆయన యందు నమ్మిక ఉంచు, రక్షణ పొందు, బాప్తిజం తీసుకో. అప్పుడు అతగారు చేసిన దోషములని నువ్వు కప్పినట్లు అవుతుంది. హల్లెలూయా. ప్రేమ దోషములను కప్పును అంటే అదేమి కాకుండా పర్వాలేదు క్యారీ చేసేది. ఏమంటే నాకన్నీ చెప్పారు, ప్రేమ దోషం కప్పును కప్పలేవా? కప్పలేవా అంటే అర్థం ఏంటి? నువ్వు ఏం చేసినా ఊరుకోవడం కప్పడం అంటే. నువ్వు ఎలా తిరిగినా కప్పడమా? ఎలా తిరిగినా ఓకే అంటమ్మా కప్పడం అంటే. ఏమండి అస్సలు కాదు. తప్పు చేస్తే తప్పు అని చెప్పాలి. ఇతరుల దగ్గర కాదండి, ఇతరుల దగ్గర కాదు 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 ఇతరుల దగ్గర చెబితే అది ముచ్చట్లు అవుతాయి, అవి వేరే రకంగా వెళ్ళిపోతాయి. కొన్నిసార్లు మనకు జరిగిన అవమానాలు, మనకు జరిగిన దీన్ని బట్టి మన ఆతిథ్యము కూడా కొన్నిసార్లు మారిపోతుంది. వీడికి అసలు ప్రేమించలేదు తెలియదు, నన్ను అసలు సరిగ్గా ఇప్పుడు ప్రేమించలేదు, ఏమండి నాకు వీళ్ళకి సరిగా మంచి సమన్వయం లేదు అనే అభిప్రాయాలతో ఉన్నాం అనుకో, చాలా పెద్ద పాపం. ఎందుకంటే మనం చదివినటువంటి ఆ మూలవాక్యపు అధ్యాయంలో ఒక మాట అన్నాడు చూడండి, సన్నగకుండా ఆతిథ్యం ఇవ్వమన్నాడు. సన్నగకుండా ఒకరికొకరు ఆతిథ్యమే చేయండి. ఎక్కడ రెఫరెన్స్ చెప్పండి? 4వ అధ్యాయంలోనే 9. సనుగు కొనకుండా ఒకరికొకడు ఆతిథ్యము చేయుడి. దేవుని నానా విధమైన కృప విషయమే మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒక్కొక్కడు ఉపచారము చేయుడి. హల్లెలూయా. ఏమండి నాకు వేరే డినామినేషన్ అంటే పడదనుకోండి, చీ. హల్లెలూయా. వేరే డినామినేషన్ అంటే నాకు పడదనుకోండి. వాళ్ళు అసలు లేఖనానికి అనుకూలంగా లేదండి, వాక్యం సరిగ్గా చెప్పండి, అదండి ఇదండి అనుకుని చెప్పి వచ్చిన మళ్ళీ సనుక్కొని గొనుక్కొని అమర్యాదగా ప్రవర్తించాము అనుకోండి, దేవుడు ఉంటాడు. ఎలా చేయమన్నాడు? మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరం పొందిన కొలది ఒకరికొకడు ఉపచారం చేసుకోండి అన్నాడు. నువ్వు క్రీస్తుని నమ్మినందుకు నా సహోదరుడు నా మీద నీకు ద్వేషం ఉండొచ్చు, లేదా పదే ఉండొచ్చు, కానీ యేసునామములో మనం ఒక దగ్గర కలిసిన తరువాత నేను ఉపచారం చేయడంలో నీకంటే నేను ముందు స్థాయిలో ఉంటాను. దేవునికి స్తోత్రం కలుగుతుంది కాక. ఇంకొక ముందు స్థాయిలో ఉంటే ఉపచారం చేయడము, ఎందుకంటే నా ప్రభువు నన్ను చూస్తుంది. ఏమండి
మనకు ఇందాక చెప్పిన శ్రమలు రావచ్చు, వేదన కలగవచ్చు. ఆ అధ్యాయం మొదటి నుండి మీరు చదవండి ఈరోజు ఇంటికి వెళ్ళి. బాధ కలగవచ్చు, కానీ 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 యేసు నామము కలిగినందుకు, యేసునందు నిద్రిస్తే వాళ్ళు పరలోకం అవుతారు, నిద్రిస్తే నువ్వు పరలోకం అవుతావు. అక్కడ మళ్ళీ భూమి ఉన్నట్లు ఎడమొఖం పడమొఖాలు ఉండిపోయినట్లు కుదరదు అక్కడ. ఇక్కడ ఇన్ని డినామినేషన్లు, ఇన్ని సంఘాలు, ఓపెన్ మిషన్స్ ఇంటర్నేషనల్ అంటే మళ్ళీ ఇక్కడ బోల్డ్ సంఘాలు. అక్కడ ఒకటే సంఘం, క్రీస్తు సంఘము. ఏమండి, అక్కడ ఒకే ఒక్క దైవజనుడు, అందరూ ఆయన బిడ్డలు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇన్ని శాఖలు ఉండవు, ఒకటే అక్కడ. ఏమండి, ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఒకడే ఉంటాడు. నువ్వు దూరం అనుకుని అక్కడ అంత దూరంలో ఉంటుంది, అక్కడ మళ్ళీ నువ్వు ఒకడే కాదు, అక్కడ ఉన్నాడు కదా. మళ్ళీ అక్కడ నుంచి చూసి అక్కడ ఈ వైపు ఉన్నట్లు ఉంటాడు. నా ఎగ్జాంపుల్ పరలోక ఆరాధన విషయం చెప్తున్నా. ఇక్కడ మొదటి వ్యక్తిగా కూర్చొని దేవుడు ఆరాధన జరుగుతున్నప్పుడు అచ్చవాడు ఎక్కడో ఉంటాడు ఆ వ్యక్తి. అది వాడి క్రియల ఫలము, అక్కడ ఎక్కడో ఉంటాడు. ఇక్కడ ఉన్నటువంటి మహత్యములు లేకుండా అక్కడ ఆయనకి తగ్గ మహత్యములు అక్కడ ప్రత్యక్షం అవుతుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇలాగా రేపు పరలోకం వెళ్ళిన తరువాత మన అందరి పరిస్థితి ఒక్కటే అనే మాటలో నెరవేరుతుంది. ఇక్కడ వచ్చేసరికి రకరకాల ఆలోచనలు, రకరకాల అభిప్రాయాలు, అవి మంచివి కాదు. ప్రేమ దోషము కప్పుతుంది. ఎదురు కప్పుతుంది, తప్పును తెలియజేసి మళ్లించడమే కప్పడం. హల్లెలూయా. కప్పడం అంటే ఎవరో చూసిన పర్వాలేదు తెలియదు కానీ చాలా మంది ఇలాగే అనుకున్నారు కూడా. ఒక మూడో వ్యక్తి ఉన్నాడు, తీర్పు తెచ్చే విషయంలో ఇద్దరు దెబ్బలాడుకున్నారు అనుకున్నాను. మూడో వ్యక్తి ఉన్నాడు అనుకున్నాను. ఆ ఇద్దరు అనుకున్నారు, అంతే మంచి అవుతున్నాడు. మళ్ళీ మరేట్ చేస్తాం, క్షమించేది అని అంటారు. నువ్వేదైనా చెప్తున్నావు. ఎప్పుడు క్షమాపణ చేయాలి తెలుసా? దేవుడు క్షమించుటకు శుద్ధ మనస్సు కలిగిన వాడు. ఎప్పుడు నువ్వు క్షమించమని అడిగినప్పుడు దేవుడికి స్తోత్రం కలుగుతుంది కాక. నువ్వు అడిగినప్పుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు అడగలేవు, నీ అహంకారం. ఈ అహంకారంతో చాలా మంది నరకంలోకి వెళ్తారు. యేసు దేవుడు తెలిసినా అహంకారం. యేసు దేవుడు అంటే ఏమన్నా నేను పాపిని ఒప్పుకోవాలి. నేను పాపినిదే, నేను పాపినిది అనేటప్పుడు అహంకారం. ఎవరు చెప్పాడు? నేను పాపిని ఒప్పుకోవాలి. యేసు దగ్గరికి వచ్చేసరికి నేను ఎక్కడికి వెళ్తే ఏదైనా కోరుకోవచ్చు. తను మనం శబ్దం చేసేసి అదిగా ఇదిగా ఏదైనా అడిగి వచ్చి కోరుకోవచ్చు. ఇక్కడికి వచ్చేసరికి ఒకటే, నువ్వు పాపిని ఒప్పుకోవాలి. దేవుడికి స్తోత్రం కలిగినగా. పాపము శుద్ధి లేకుండా ఇక్కడ కోరికలు నెరవేరమండి. యేసు దగ్గర పాప శుద్ధి లేకుండా కోరికలు నెరవేరవు. ఇక్కడ మొట్టమొదటిగా జరగవలసినది పాప శుద్ధి, తర్వాత ఆశీర్వాదం. హల్లెలూయా. పాప శుద్ధి లేకుండా ఇక్కడ ఎటువంటి బ్లెస్సింగ్స్ కూడా చర్చిలో దొరకవు. ఒకవేళ వాళ్ళకి ఎక్స్పెక్ట్ చేసుకుని ఉంటే దయచేసి మీ స్థలం వేరే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ పాప శుద్ధి. యేసు రక్తం మనల్ని శుద్ధి చేస్తుంది, పాపములను శుద్ధి చేస్తుంది. హల్లెలూయా. ఆ శుద్ధి కొరకు రావాలి. అంతేగాని క్షమిస్తాడు దేవుడు, క్షమిస్తాడు. ఎప్పుడు క్షమిస్తాడు? ఆ లాండ్రీ షాప్ పెట్టుకున్నాను ఏంటి, వేసినట్టు అలాగా ఉతికేసి కళ్ళలో ఇచ్చలేదు. నువ్వు అడగాలి, క్షమాపణ అడగాలి, మారు మనసు పొందాలి. అప్పుడు వీడే తప్పు చేయలేదని దేవుడు నీ పక్షాన ఉత్తరవాదిగా ఉంటాడు. హల్లెలూయా.
అలాగేం కాకుండా ఏదో కర్తలని చెప్పేసి చేయవలసినవన్నీ చేసుకుని ఏమండి వింటున్నట్లుగానే వింటూ మంచి ప్రత్యక్షతలని ఆనందిస్తూ మారు మనస్సు లేని జీవితంతో లేఖన ఆత్మీయ అభివృద్ధి లేని జీవితంతో ఉండిపోతే అది మీకే నష్టం, మీకే నష్టం. దేవుడు ప్రార్థన ఆలోచించి దేవుడు మాట్లాడే దేవుడు. నువ్వు స్వపరిచ చేసుకుంటే నీ చెవుల దగ్గరకు వచ్చి మొత్తం చూపిస్తాడు. నిన్ను గురించి ఎవరు తిట్టుకుంటున్నా చూపిస్తాడు, నిన్ను గురించి ఎవరు పొగిడినా చూపిస్తాడు, చెప్తాడు దేవుడు. నిన్ను గురించి ఎవరు తెలియకుండా ఏదైనా అనుకుంటున్న పలానా వాళ్ళు నీకోసం ఏదో అనుకుంటున్నారని చెప్తాడు. అప్పుడు ఏమైనా బాధపడుతూ ప్రభు ఈ కారణం కదా అని అంటే ఏం పర్వాలేదు, వాళ్ళు అనుకుంటున్నారు కానీ నువ్వేం భయపడకని కూడా ఆదరణ ఇస్తాడు. హెచ్చరిస్తాడు, ఎందుకు అలా చేసావు, వాళ్ళు అనుకోవడంలో తప్పేం లేదు, ఎందుకో నువ్వు ఈ కారణం బట్టి తప్పు చేసావు, మన మనసుకుంది, అయ్యో దేవా క్షమించు. దేవుడే ఆయన మాట్లాడే దేవుడు. హల్లెలూయా. నేను నా హృదయపూర్వకంగా నమ్ముతున్నాను క్రీస్తు సజీవుడే, ఎల్లప్పుడూ ఆయన నమ్మినవాడు ప్రక్కనే ఉంటాడు. దేవుడి స్తోత్రం కలుగునుగా. చూసే కన్నులున్నవాడు ధన్యుడు, వినే చెవులున్నవాడు ధన్యుడు. ఎల్లప్పుడూ పక్కన ఉంటాడు, ఎల్లప్పుడూ నేను చూస్తూ ఉంటాడు. దేవుడితో నడవాలి. నీ హృదయంలో ఆలోచన వస్తున్నప్పుడే ఏమంటే అంటే ఏంటి ఆలోచిస్తున్నావు అని గేట్ కూడా వేస్తాడు. హల్లెలూయా. నాకు అలా వేశాడు చాలాసార్లు. ఎందుకంటే నా హృదయంలో ఉన్నాడు కదా ఆయన. నీ హృదయంలో ఉంటే అనకూడని మాట్లాడి పెద్దవారి దగ్గరకు గేట్ వేయి, అక్కడ కూడా ఆయన. హల్లెలూయా. ఇది అనుభవించడానికి అర్థమవుతుంది. దేవుడి స్తోత్రం కలుగుతుంది కాదు. అక్కడ ఉంటాడు కనుక ఏంట్రా ఏం మాట్లాడు, ఏంటి ఆలోచన తేడా వస్తుంది. ఎవరో క్షమించి నాకు ఈ బలం వదిలే తీసే ఎందుకో నువ్వు అని చెప్పి ఆయన బ్రేక్ ఎంత ఇది ఆయనతో నడుస్తున్నప్పుడు, ఆయనతో మాట్లాడుతున్నప్పుడు, ఆ అనుభవం ఉన్నప్పుడు వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఏమంటే అది అనుభవించడానికి అర్థమవుతుంది. చెబుతుందా మీకు కొంతమందికి అర్థం కాకపోవచ్చు. మీకు అదే అనుభవాలు వేస్తాడు. మాకు అనుభవాలు నిజమే, అది దేవుడు మనలో ఉన్నాడని మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. కాబట్టి ప్రభువుని ప్రేమ దోషములను కప్పడము అంటే ఏ తప్పు చేసినా సరే మరో చేస్తాం అనడం కాదు. ఇదిలా కాదు, ఈ పరిస్థితిలో కాదు. ఆర్గ్యుమెంట్ చేయదు. నా గురించి ఎవరైనా తప్పుగా అన్నారని నేను ఆర్గ్యుమెంట్ ఐ డోంట్ వాంట్ టు ఆర్గ్యూ. అలాగా సరేలేదు అని అనలేదు. అలాగంటే గుడ్డు వెళ్ళిపోయింది మాట్లాడి తర్వాత మాట్లాడు. ఏమంటే ఇంపార్టెంట్ ఏం మాట్లాడాలా? ఏమంటే గుడ్డుగా ఆర్గ్యూలో ఓకే ఓకే అనడం కాదు. ఎందుకంటే ఈ లేఖనం బట్టి నాకు ఎలా అనిపించింది, ఇలా చేయవలసి వచ్చింది, నేను చేశాను. తర్వాత దేవుని చిత్తం. ఒకవేళ అది దైవ ప్రేరేపణ కాకుండా నేను చేస్తే దేవుడే చూసుకుంటాడు. కానీ నా పెదవులను దాటి దాని తాలుగా ప్రతిచర్యను రియాక్షన్ను నేను చూపిస్తే నేను తప్పు చేసిన వాడిని. దేవునితో చాలా క్యాలిక్యులేటెడ్గా నడవాలి. హల్లెలూయా. కాబట్టి ప్రభు నేను చెప్పేది ప్రేమ దోషములను కప్పుతుంది అంటే నిన్ను ప్రేమించుకుంటే, నిన్ను సరిచేసుకుంటే, నీ దోషమును ఒప్పుకుంటే ప్రేమలేని దేవుడు మీ దోషాలను కప్పుతాడు. హల్లెలూయా. మీరు మీ దోషాలను కప్పుకుంటే దేవుడు ఎప్పుడు కూడా మీ దోషాన్ని కప్పడు, మీకు క్షమాపణ దొరకదు. చాలా ప్రమాదం. కనుక ఆశీర్వాదము కావాలి అంటే మనం శుద్ధులమవుదాం, పరిశుద్ధులమవుదాం. దేవుని బలలో మనం పరిశుద్ధంగా చేరుకుంటాం. దేవుడి మాటను మనం ఇంట్లో దేవునికి ఆశీర్వదించిన దాకా
రండి ప్రార్థన చేసుకుందాం.